నేను 2024 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం గండగులపల్లి హై స్కూల్ నుంచి గెస్ట్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. ఈ రోజు వరకు అంటే దాదాపు 18 నెలలు అయింది. ఈ రోజు వరకు నాకు ఏదో నా జీపీఎఫ్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, తర్వాత కమిటేషన్ పెన్షన్ కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ రాలేదు. నాకు దాదాపు ఒక 60 లక్షల దాకా రావాలి. అయితే 60 లక్షల దాకా రావాలి సార్. నాకు వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మాకు ఏమైందంటే అన్నీ వచ్చినాయి కానీ జీతం రెగ్యులర్ రావట్లేదు. మాకు అంతకుముందు ఏ ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు వచ్చాయి ఇన్ని సంవత్సరాల్లో. టీఆర్ఎస్ రెండోసారి వచ్చిన తర్వాత కరోనా తర్వాత 1వ తారీఖు బదులు ఒక వారం 10 రోజులు అట్లా నెలకి ఒక రోజు ఒక జిల్లా, ఒక రోజు ఒక జిల్లా, కొన్ని జిల్లా అట్లా 10-15 తారీఖుల దాకా పడేవి. దాన్ని చూపించి వీళ్ళు మేము వస్తే మీకు అన్నీ మీ కోరికలన్నీ తీరుస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తాం, డిఏలు పెండింగ్ లేకుండా చేస్తాం, మీకు పిఆర్సీ 2023 జూలై నుంచి రావాలండి. ఈరోజు 2026 జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలోకి ఎంటర్ అవుతున్నాం. ఈనాటి వరకు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ని కూడా అమలు చేయట్లేదు. ఇది రెగ్యులర్గా 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి మాత్రం ఏ విధమైన పెన్షన్ రావట్లేదు. వాళ్ళు ఇచ్చే 700 కోట్లు అనేక మంది వర్కింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా మొత్తం లూటీ చేసుకుంది, వాళ్ళే అవినీతి చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళే మొత్తం వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు, వాళ్ళే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాజేశారని చెప్తున్నారు. మా దగ్గర పైసలు లేవు, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపడానికి కూడా మేము అప్పులు తీసుకొచ్చి కడుతున్నాం, అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పడం కూడా చూస్తున్నాం. ఎట్లా చూసుకోవచ్చు? ఇది సరైనటువంటి విధానంగా సార్, ఇది తప్పించుకునే మాట. ఎందుకంటే మేనిఫెస్టో ఆదాయం ఎక్కువ ఉంది తెలంగాణ, అందులో హైదరాబాద్ సిటీ మనకి తెలంగాణ గుండెకాయ లాంటిది హైదరాబాద్ సిటీ. అటువంటి దాంట్లో నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా అనేక దుబారా ఖర్చులు చేస్తున్నారు అన్నమాట అండి. సరే, గత ప్రభుత్వం తప్పులు చేసింది, ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, ఎవరిన చర్యలు తీసుకున్నారా? ఏమీ లేదు. అంతేకాదు, మీరు 2023-24 సంబంధించి కాగ్ రిపోర్ట్లో పెన్షనర్లకి రిటైర్ అయినటువంటి వాళ్ళు 16,800 కోట్లు 350 కోట్లు చెల్లిస్తున్నాం అని కాగ్ రిపోర్ట్, అంటే ఆడిట్ రిపోర్ట్. అది మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, వాళ్ళకి ఇంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు. చెప్పినప్పుడు వాటిని ఇవ్వాలి కదా, ఇవ్వకపోగా వేరే వాటికి మళ్లించి ఈనాటి వరకు కూడా చెల్లించకపోవటం వల్ల అనేక 62 సంవత్సరాల వయసులో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇన్ని సంవత్సరాల సర్వీసులో చేసిన అప్పులు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు, కొడుకులు కూతుళ్ళు సెటిల్ కావటం, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయటం, అనేక రకాలైన సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ కూడాను మానసిక ఒత్తిడి పెరిగిపోయి టెన్షన్తో అనమాట. ఇప్పటికి 55 మంది పైన చనిపోవటం జరిగింది ఇంతవరకు. అదే చెప్తున్నా, ఏంటంటే మా గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏంటంటే మనం ప్రజలను ఎల్లకాలం మోసం చేస్తాం అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ, పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, యువకులు అందరూ కూడా గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకప్పుడు అందరికీ మంచి చేస్తుందని అభిప్రాయం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత బదనాం పార్టీ పరంగా ఇంత బదనాం కావటం అనేది ఇంతవరకు లేదు సార్. అనేక మంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి పరిపాలన చేశారు. అయినప్పటికీ కూడా ఏ రోజు ఇంత విధ్వంసం జరగలేదు, ఆర్థిక విధ్వంసం జరగలేదు. ఇవన్నీ మాటలు చెప్తున్నారు తప్పితే దుబారా ఖర్చులు చేయటం ఇవన్నీ అసలు మేము దాచుకున్న డబ్బులు. అంతేకాదు, సర్వీస్లో ఉండగా నాకు 1.5 లక్షలు వచ్చేది అనుకోండి, ఇప్పుడు నాకు వచ్చే పెన్షన్ 75,000. ఆ జీతం తగ్గిపోయింది. ఆ డబ్బులన్నీ ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉంటాయి, వాళ్ళు ఇవ్వట్లేదు. ఏంటంటే దివాలా తీసిందని చెప్పటం, అది చాలా విధానం. అసలు ప్రభుత్వానికి ఒకటేనండి, ప్రభుత్వం ఇయ్యదలుచుకుంటే ఎమ్మటే ఏకమొత్తంగా చెల్లించాలి. అంతేకాదు, అసలు మాకు ఆర్థిక మంత్రి గారు, తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, ఆయన పట్టించుకోవట్లా. కొంతమంది అంటారు ఆర్థిక మంత్రి కూడా మీకేమీ చేయట్లేదు అంటారు. మా జిల్లా మంత్రి గారు అంటే మాకు చాలా గౌరవం అండి. ఆయన ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకి చెడ్డ పేరు వస్తుంది, ఇండివిజువల్ కాదు పార్టీ దెబ్బతింటుంది, కాబట్టి మనం ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈయన అన్ని పేమెంట్స్ సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇందులో విఫలమైతే ఇప్పటికే జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది, వాళ్ళు ధర్నా కార్యక్రమం ఇచ్చారు. అట్నే అసెంబ్లీలో కోనంనేని సాంబశివరావు, హరీష్ రావు వీళ్ళు మాట్లాడారు. ఇక భవిష్యత్తులో అన్ని రకాల జాతీయ పార్టీలన్నీ కూడా మాకు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, మేము
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటికే అందరూ డిసైడ్ అయ్యారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్ల ఓట్లతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 119 సీట్లలో వీళ్ళు గెలుచుకుని అందులో ఒక 20 సీట్లు తారుమారైతే వీళ్ళ అధికారమే ఉండదు. అంటే వీళ్ళ అధికారం పోవాలని అనుకోవట్లా, కానీ మా కడుపులు కొట్టినప్పుడు మా నుంచి వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించటం, ఏ విధంగా గెలిపించాలని అనుకోం కదా, ఓడించాలని అనుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వానికి చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పరంగా ఆలోచించాలి, ప్రభుత్వ పరంగా ఆలోచించి మా యొక్క బకాయిలన్నీ కూడా ఏకమొత్తంగా చెల్లించాలని కోరుకుంటున్నాం.